సో మై డే బంగారమ్స్ ఆల్రెడీ బండి గురించిన వివరాలు వాక్ అరౌండ్ అంతే చేసేసాను. ఆ వీడియో మీరు తప్పకుండా చూడాలి. బండి గురించిన ప్రతి డీటెయిల్ దాంట్లో ఉంది. వాట్ మేక్స్ దిస్ స్టాండ్ అవుట్ ఇన్ ఇట్స్ సెగ్మెంట్ అనేది దాంట్లో క్లియర్గా వివరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వాక్ అరౌండ్ రివ్యూ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ పోర్షన్లో వదిలేస్తాను. దయచేసి అది చూడండి. అప్పుడే మీకు ఈ డ్రైవ్ రివ్యూ అనేది అర్థమవుతుంది. ఇది కేవలం డ్రైవ్ రివ్యూ మాత్రమే, ఎందుకంటే మరీ 20-30 నిమిషాలు పెడితే ఎవరు చూడట్లేదండి. సో 10 నిమిషాలు 2 వీడియోలు పెడితే అందరు చూస్తారు. సో వాక్ అరౌండ్ కావాలి వాళ్ళు అది చూసుకోవచ్చు, డ్రైవ్ కావాలి వాళ్ళు ఇది చూసుకోవచ్చు. ఇదైతే 1 లీటర్ 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఏదైతే నేను నా i20 N-Lineలో ఓన్ చేశాను. సేమ్ అదే ఇంజిన్, ఎందుకంటే హ్యూండై కియా రెండు కూడా సిస్టర్ కన్సర్న్స్ కాబట్టి, ఐ మీన్ కియా ఈజ్ ఓన్డ్ బై హ్యూండై మదర్ కంపెనీ కాబట్టి. సో మనకి అదే సేమ్ GDI టర్బో పెట్రోల్ 3 సిలిండర్ టర్బో పెట్రోల్ 120 PS అండ్ 172 న్యూటన్ మీటర్స్ అనమాట. 7 స్పీడ్ DCT ఇది. దీంట్లోనే 6 స్పీడ్ మాన్యువల్ కూడా ఉంది, అది కూడా అరుపులు అర్పిస్తుంది. అదే కాకుండా డీజిల్ లవర్స్కి, డీజిల్ పవర్ ట్రైన్ కావాలనుకున్న వాళ్ళకి సేమ్ 1.5 లీటర్ టర్బో డీజిల్ ఉంది, అయితే వెన్యూలో మనం చూసాము. సో అది అరౌండ్ 114 bhp అండ్ అరౌండ్ 250 న్యూటన్ మీటర్స్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అగైన్ 2 ట్రాన్స్మిషన్ ఆప్షన్స్, 6 స్పీడ్ మాన్యువల్ లేకపోతే 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్. సో అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే బండి డ్రైవ్ చేసి చూద్దాం ఎలా పనిచేస్తుందని. వీలైతే ఫస్ట్ మనము ADAS ఫంక్షన్స్ యూజ్ చేయడానికి ట్రై చేద్దాము. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ 60+లోనే పనిచేస్తుంది ADAS. సో సీట్ బెల్ట్ వేసుకోవడం మర్చిపోకండి దయచేసి. బండి నడిపించేటప్పుడు హెల్మెట్ వేసుకోవడం మర్చిపోకండి. సో ఇప్పుడైతే మనం ఇక్కడ డ్రైవ్ మోడ్ సెలెక్ట్ ఉంది. ట్రాక్షన్తో మనకు పని లేదు, ఎందుకంటే మనం నార్మల్ టార్మాక్ రోడ్ పైన ఉన్నాము. డ్రైవ్ మోడ్ స్పోర్ట్లో ఉంది. అండ్ ఇక్కడ ఒకలాంటి రెడ్ ఇది పెట్టేశారు. అండ్ మీరు చూడండి, మనకి ఇది 360 డిగ్రీ కెమెరా కూడా బ్యూటిఫుల్గా పనిచేస్తుంది. మొత్తం వ్యూ అనేది మనము చూసుకోవచ్చు. చాలా క్లియర్ రెజల్యూషన్ ఇచ్చారు అండ్ మంచి క్వాలిటీ కెమెరా ఇచ్చారు. సో ఎనీవే, ఇప్పుడు మనం ఇక్కడ ఒక రాంగ్ రూట్లో వస్తున్నాడు, అడుగు జలకిద్దాం. వా బా 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 బా. సో లేన్ కీప్ అసిస్ట్ పనిచేస్తుంది. బ్యూటిఫుల్. పనిచేస్తుందా? బ్యూటిఫుల్. ఇక్కడ పనిచేస్తుందా? వెరీ గుడ్. దాట్స్ అ గుడ్ బాయ్. చూడండి లేన్ కీప్ అసిస్ట్ ఎంత బాగుంది. ఎదవా ఫస్ట్ స్టీరింగ్ని పట్టుకోరా అని చెప్తుంది. బట్ ఏమైనా మీకు డెమాన్స్ట్రేట్ చేయడానికి నేను స్టీరింగ్ వల్లే చూపించాను. మీరు మాత్రం ఇట్లాంటివి ట్రై చేయకండి. అండ్ ఇప్పుడు మనము బండి హై స్పీడ్ స్టెబిలిటీ ఇవన్నీ చెక్ చేస్తాం కాబట్టి ఫస్ట్ మనం చేసుకోవాల్సింది చూడండి, బ్లైండ్ వ్యూ మానిటర్ ఎంత బ్యూటిఫుల్గా పనిచేస్తుంది. బ్లైండ్ స్పాట్ని ఎలిమినేట్ చేయడానికి ఇదంతా మీకు అక్కడ కనిపిస్తే బాగుండు. అండ్ ఇప్పుడు మనం న్యూట్రల్లో పెట్టేసి ఫస్ట్ హోమ్ దీనికి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళి వెహికల్లోకి వెళ్ళి డ్రైవర్ అసిస్టెన్స్లోకి వెళ్ళి ఇక్కడ మన డ్రైవ్ సేఫ్టీలో ఈ ఫార్వర్డ్ సేఫ్టీ అండ్ లేన్ సేఫ్టీ ఆఫ్ చేసేయాలండి. బ్లైండ్ వ్యూ ఉండనివ్వండి, ఎందుకంటే అది ఊరికే రెసిస్ట్ చేస్తూ ఉంటుంది. అది కొంతమందికి ఇరిటేట్ అనిపించచ్చు, సడన్గా అంటే అర్థం కావచ్చు ఏం జరుగుతుంది, స్టీరింగ్ ఎందుకు తిరగట్లేదని. అది లేన్లో ఉంచడానికి మిమ్మల్ని ట్రై చేస్తుంది. సో అదొకటి. ఇప్పుడైతే మనం దీన్ని మాన్యువల్లో పెట్టుకుందాం. ఓకే, 1లో పెట్టేశాను. మనం షిఫ్ట్ చేసినా చేయకపోయినా అది 6000 RPMకి షిఫ్ట్ అయిపోతుందండి. అదొక విషయం మీరు గమనించాలి. ప్యాడల్ షిఫ్టర్స్ ఇచ్చారు ఎస్, కానీ మనకి పర్టికులర్ 6000 RPM వరకు మనం షిఫ్ట్ చేయకపోతే అది ఆటోమేటిక్గా షిఫ్ట్ చేసేస్తుంది టు ఆప్టిమైజ్ ఫ్యూల్ ఎకానమీ అనమాట. వచ్చేసాము, ఒక్కసారి రౌండ్ ఇటే వెళ్ళిపోదాము. కార్నరింగ్ స్టెబిలిటీ కూడా బాగుంది. ఆల్రెడీ నేను ఇంగ్లీష్ వీడియోలో ట్రై చేసి చూశాను, కానీ కొంచెం బాడీ రోల్ అయితే ఉందండి. అది మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే. టాల్ బాయ్ డిజైన్ ఉన్నప్పుడు మనం ఏం చేయలేము, ఇంకా బై డిఫాల్ట్ అది అలానే ఉంటుంది. సో ఇప్పుడు మనం సెకండ్ గేర్లో ఉన్నాం. తొక్కి పడేయంట్రా బాబు. బాబా అల్టిమేట్ అండి. గ్రేట్ స్టెబిలిటీ, స్వీట్ సౌండ్ ఆఫ్ టర్బో పెట్రోల్. తిరిగిపోయేలా ఉందండి నిజంగా. స్టెబిలిటీ 17 ఇంచ్ వీల్స్.
అండ్ ఇప్పుడు మనం జెంటిల్గా మనం వెళ్తుంటే మనం ఎక్కువ యాక్సిలరేటర్ పెడల్కి ఇది ఇవ్వకుండా ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా మెల్లిగా వెళ్తా ఉంటే చూడండి NVH లెవెల్స్ ఎంత వెల్ కంట్రోల్డ్గా ఉన్నాయి. హ్యాపీగా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. 0 NVH లెవెల్స్ అంటే నాయిస్ వైబ్రేషన్ హార్ష్నెస్ అంటారు, అంటే ఇంజిన్ రిఫైన్మెంట్ అనేది చాలా బాగా ట్యూన్ చేయబడింది. అండ్ మీరు ఇలా వెళ్తే కూడా మనకి కార్నరింగ్ స్టెబిలిటీ కొంచెం తెలుస్తుంది. చూడండి కొంచెం వరకు ఇక్కడ బాగుందండి. చాసీ మేనేజ్మెంట్ చాలా బాగుంది. అండ్ బేసిక్గా సస్పెన్షన్ సెటప్ కూడా చాలా బాగుంది. చాలా స్టిఫ్గా లేదు, అట్ ద సేమ్ టైం మీకు హై స్పీడ్స్లో బాగా సపోర్ట్ చేస్తుంది. చాసీ మేనేజ్మెంట్ కూడా, చాసీ ఓరియంటేషన్ కూడా అలానే ఇచ్చారు. మోనోకాక్ చాసీ కాబట్టి హ్యాండ్లింగ్ చాలా టాప్ నాచ్ హ్యాండ్లింగ్ అనమాట. అండ్ ఇంకోటి మనకి డైరెక్షన్ చేంజెస్ బాగానే ఉన్నాయి. స్టీరింగ్ ఫీల్ బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీలే చాలా ప్రీమియం ఫీల్ ఆఫర్ చేస్తుంది. చెప్పాలంటే సానెట్ కంటే బెటర్, చాలా ప్రీమియం ఫీల్ ఆఫర్ చేస్తుంది. అందుకనే ఈ సానెట్ కంటే 1 స్టెప్ హయ్యర్ అని చెప్తున్నారు. సెల్టాస్ కంటే కొంచెం కింద అని చెప్తున్నారు, కానీ నాకు తెలిసి సెల్టాస్కి ఈక్వల్గా ఉంది ఆల్మోస్ట్. చూడడానికి అంత ప్రీమియం ఫీల్ ఉందండి. డాష్ లేఅవుట్ ఇదంతా చాలా చక్కగా ఇచ్చారు. ఫీచర్స్ కూడా దానికి మించిపోయినాయి అనమాట కొన్ని ఏరియాస్లో. సో ఆ పరంగా ఇది నిజంగా ఇట్స్ షైనింగ్ యాజ్ అ స్టార్ అనమాట ఇన్ దిస్ సెగ్మెంట్. అండ్ నేను చెప్పినట్టు బాడీ రోల్ అనేది కొంచెం ఉంటుంది, ఎందుకంటే ఇట్ ఈస్ అ బాక్సీ డిజైన్ అండ్ SUV డిజైన్ అనమాట. సో మనం అది అవాయిడ్ చేయలేము. ఇప్పుడు ఒక్కసారి మనం టర్నింగ్ రేడియస్ చూద్దాము. ఫుల్ కట్ స్టీరింగ్ వీల్ ఈజీగా టర్న్ అయిపోయిందండి. మరీ పెద్ద రోడ్ అయితే కాదు ఇది. ఒకసారి ఆపి మనం డ్రైవ్ మోడ్లో వేసుకుందాము. డ్రైవ్ మోడ్కి వచ్చేసింది. సో ఇప్పుడు మనం నార్మల్గా రిలాక్స్డ్గా వెళ్తూ మాట్లాడుకుందాం. ఒకసారి మోడ్ చేంజ్ చేసేస్తాను. ఈకో మోడ్లో ఉందండి. ఈకో మోడ్లో కూడా మీరు సడన్గా ప్రెస్ చేయగానే బా ఇమ్మీడియట్గా మీకు ఆ రియాక్షన్ అనేది వస్తుంది, ఆ పికప్ అనేది అందుకుంటుంది. ఈకో మోడ్లో కూడా వీళ్ళుగా ఇక్కడ నంబర్ ప్లేట్ లేకుండా ఏం లేకుండా నడిపిస్తున్నారు. సో వాళ్ళు ఉండనివ్వండి, మనము మంచి ప్రశాంతంగా నడిపించుకుందాం. అండ్ లైటింగ్ బాగుంది, సీటింగ్ కంఫర్ట్ బాగుంది. నేను చెప్పినట్టు వెంటిలేటెడ్ సీట్స్ అనేది చాలా బాగా కంఫర్ట్ కన్వీనియన్స్ని ఎన్హాన్స్ చేస్తున్నాయి. పానోరామిక్ సన్ రూఫ్, హార్మన్ కార్డన్ స్పీకర్స్, అండ్ సెకండ్ రోకి వెంటిలేటెడ్ సీట్స్, డెడికేటెడ్ ఎయిర్ కాన్వెంట్స్, బూట్ స్పేస్ 465 లీటర్స్ ఆఫర్ చేయడం, ఇలా ప్రతి ఏరియాలో అంటే 17-inch వీల్స్ ఆఫర్ చేయడము, వైడర్ టైర్స్ ఆఫర్ చేయడము, వైడర్ ప్రొఫైల్ టైర్స్, ఇవన్నీ కూడా దీన్ని అసలు అల్టిమేట్ వాల్యూ ప్రపోజిషన్గా ఈ సెగ్మెంట్లో తీసుకొస్తుంది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ల్యాండ్మార్క్ కియా అనమాట. మీరు ఈ వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేయాలంటే ల్యాండ్మార్క్ కియా మన బోయిన్పల్లిలో ఓపెన్ చేశారు, అక్కడ మీరు సంప్రదించవచ్చు. కాంటాక్ట్ డీటెయిల్స్ నేను వదిలేస్తాను. అండ్ అంతే అండి. నాకైతే చూడండి క్యాబిన్ స్పేస్ ఎంత వెల్ యూటిలైజ్డ్గా ఉంది. ఈ గ్లాస్ ఏరియా కానివ్వండి, ఈ విండో పెయిన్స్ కానివ్వండి, అండ్ ఈ డ్యూయల్ పెయిన్ సన్ రూఫ్ కానివ్వండి, ఇవంతా కూడా చాలా వెల్ మేనేజ్డ్గా ఉంది. కాబట్టి అసలు ఎంత క్వైట్గా ఉంది, అసలు కార్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా కూడా తెలియట్లేదు, అంత రిఫైన్మెంట్ అనేది ఆఫర్ చేశారు. సో ఓవరాల్ చెప్పదలుచుకునేది ఏంటంటే బండి యొక్క వాల్యూ అనేది చింపి అవతల పడేశారు. అండ్ నిజంగా ఇవన్నీ కూడా ఈ సెగ్మెంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా అనే క్వశ్చన్ మార్క్ని వాళ్ళు ఈజీగా సులభంగా ఆన్సర్ చేశారు. అండ్ కొన్నిసార్లు ఇలా అన్నీ కలిసి వస్తాయండి, అప్పుడు దాన్ని మనం బ్లాక్ బస్టర్గా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకంటే అటువంటి ప్రపోజిషన్, అటువంటి ప్రోడక్ట్ ఇది. అంటే డిజైన్కి డిజైన్, ఫీచర్స్కి ఫీచర్స్, సేఫ్టీకి సేఫ్టీ, కన్వీనియన్స్, ఎక్విప్మెంట్, సో అండ్ కియా ఒక భరోసా, అన్నీ కూడా ప్రీమియంనెస్, అప్ మార్కెట్ ఫీల్, ఆ క్లాస్, ఆ ఎలిగెన్స్ అంతా కూడా ఎక్కడ కూడా మీకు అంటే ఇక్కడ కాంప్రమైజ్ చేశారని అనిపిస్తలేరు. సో అట్లా చూస్తుంటే సేఫ్టీ రేటింగ్, భారత్ ఎన్క్యాప్ సేఫ్టీ రేటింగ్ వచ్చేస్తుందన్నమాట. నాకు తెలిసైతే ఖచ్చితంగా ఇది మంచి సేఫ్టీ రేటింగ్ పొందుకుంటుంది. ఎందుకంటే 5 స్టార్ రేటింగ్ పొందుకుంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. చాలా స్టర్డీ బిల్డ్ అనేది తెలుస్తుంది. వెనకాల టెయిల్ గేట్ కూడా చాలా హెవీగా ఉంది, డోర్స్ హెవీగా ఉన్నాయి.
డోర్స్ ఓపెన్ అండ్ క్లోజ్ చేసేటప్పుడు ఆ థర్డ్ ఫీలింగ్ అనేది తెలిసిపోతుంది, బాగా బిల్డ్ చేశారనేది. సో ఆ పరంగా నాకైతే ఈ వెహికల్ అయితే చాలా చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. అండ్ మీరు కూడా నడిపిస్తే ఫస్ట్ డ్రైవ్లోనే ఇంప్రెస్ అయిపోతారు. పవర్ ట్రైన్స్ ఆల్రెడీ ట్రైడ్ అండ్ టెస్టెడ్ కాబట్టి దాని గురించి మీరు ఇది అవ్వాల్సిన దిగులు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవి ఆల్రెడీ మార్కెట్లో ఉండి ప్రూవ్ చేసుకునే వాటి. సో ఎవరైతే మైలేజ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు డీజిల్ పవర్ ట్రైన్ చూస్ చేసుకోవచ్చు, ఎవరైతే ఎంతూజియాజం కోసం కొంటున్నారో వాళ్ళు టర్బో పెట్రోల్ చూస్ చేసుకోవచ్చు. దాంట్లో మాన్యువల్ వేరియంట్ కూడా ఉంది, అది ఇంకా వేరే లెవెల్ పర్ఫార్మెన్స్, అంటే ఆ స్మైల్ అనేది లేకపోతే ఆ గూస్ బంప్స్ అనేది మీకు ఎక్స్పీరియన్స్ అనేది తీసుకొస్తుంది. వీలైతే నేను త్వరలో మాన్యువల్ కూడా ఫీచర్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పటికైతే ఈ యొక్క ఎఫర్ట్ని అప్రిషియేట్ చేయాలంటే మీరు జస్ట్ లైక్ బటన్ని ప్రెస్ చేయండి అండ్ అట్ ద సేమ్ టైం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత వరకు అన్ని లేటెస్ట్ కార్ న్యూస్, బైక్ న్యూస్ అన్నీ మీకోసం తీసుకొస్తాను. ఆల్మోస్ట్ 10 years లెగసీ ఉంది మన ఛానల్కి. ఇంగ్లీష్ ఛానల్లో ఆల్మోస్ట్ 900K దగ్గరలో ఉన్నాం, మనం 9 lakh సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. ఇక్కడ మనం ఈజీగా 1 lakh మనం క్రాస్ చేసేయచ్చు మీ సపోర్ట్తో. మీరు చూపించే ప్రేమ చాలా చాలా థ్యాంక్స్. ఆల్మోస్ట్ మన ఛానల్కి 99% లైక్ పర్సెంటేజ్ ఉందండి, అంటే అంత హెవీ లైక్ పర్సెంటేజ్ చాలా చాలా తక్కువ ఛానల్స్ ఉంటాయి. 99.6 ప్రతి వీడియోకి 99.7 అండ్ వాచ్ టైం కూడా పూర్తిగా ఛానల్ చూస్తున్నారు, అంటే జనాలు ఆ కంటెంట్ ఎంజాయ్ చేస్తున్నారు, మొత్తం వీడియో చూస్తున్నారు అని అర్థము. సో అలా ఉన్నప్పుడు 80% వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. సో మీరు చేస్తే ఎప్పుడో మనం 2-3 lakhs దాటి వెళ్ళిపోయే వాళ్ళం, 1 lakh ఏంటి. సో దయచేసి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అన్నను సపోర్ట్ చేయమని మనవి చేస్తున్నాను. అ బాయ్ హూస్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ తెలంగాణ, ఇన్ హైదరాబాద్, విత్ ఎ డ్రీమ్ టు మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ హిస్ లైఫ్. ఇప్పుడు మనము ఆ ప్రయాస పడుతున్నాను. ఎటువంటి బెట్టింగ్ యాప్స్ ఇవి నేను ఇచ్చేసి మిమ్మల్ని బోర్ కొట్టట్లేదు, లేకపోతే ఆ యాక్టివిటీస్ ఎంకరేజ్ చేయట్లేదు. ప్యూర్ ఆటోమొబైల్ కాంటెంట్ మీకోసం తీసుకొస్తున్నాను, క్వాలిటీ కాంటెంట్ తీసుకొస్తున్నాను. సో దయచేసి ఈ ఎఫర్ట్ని అప్రిషియేట్ చేయడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ 1 lakh సబ్స్క్రైబర్స్ మనం క్రాస్ చేసి ఆ మూమెంట్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుందాం. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్.